24 మే నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి చాలా విశేషమైన రాశి. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా వాడికేం లే అన్న లెవెల్లో ఉంటాడు కుంభరాశి. ఈ కుంభరాశి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, కాస్త పొట్ట బాగా లావు ఉంటుంది, కాళ్ళు చేతులు సన్నం ఉంటాయి, కడవలాగా ఉంటాడు మనిషి, చూడటానికి మంచి హోదాగా ఉంటాడు. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ చెవుల వెంబడి వెంట్రుకలు బాగా పొడుగ్గా వస్తాయి. ఈ కుంభరాశి అంత విశేషమైన రాశి. అయితే ఎన్ని సమస్యల నుండి కూడా బయటపడతారు. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏమిటయా అంటే, శుక్రుడు ఒక్కడే బాగున్నాడు, మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. ఏలినాటి శని చివరి భాగానికి వచ్చారు, ద్వితీయానికి వస్తే తట్టుకున్నట్లే. ఇప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మీ దగ్గర డబ్బులు లేకుండా ఉండే పరిస్థితే ఎక్కువగా ఉంటుంది. బాగా కష్టాల్లో ఉంటారు కుంభరాశి వాళ్ళు. తనకి డబ్బులు దొరక ఇబ్బంది పడే స్థితిలో ఉంటారు. కాబట్టి ఎక్కడైనా మారేడు దళాలు కోసుకొని తెల్లవారుజామున స్నానం చేసి శివాలయానికి వెళ్ళి మారేడు దళాలు అర్చకుడికి ఇచ్చి మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ చేయించుకోండి. గరిక తీసుకెళ్ళి గణపతికి పెట్టండి. ఈ సమస్యలన్నిటి నుంచి మీరు బయటపడతారు. మీకు శక్తి ఉంటే అన్ని గ్రహాలకి పూర్తి జపం చేయించుకోండి, అన్ని గ్రహాలకి దానం ఇవ్వండి, అన్ని గ్రహాలకి హోమం చేయించుకోండి. ఇది చాలా సమస్యల నుండి బయటపడతారు. రోజు తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందు నిద్రలైతే స్నానం చేసి ఉదయం సూర్యోదయం కాగానే మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి 3 వేళలా సూర్య నమస్కారం చేయండి, ఈశ్వరారాధన చేయండి, గణపతి పూజ చేయండి, గణపతికి దండం పెట్టుకోండి. ఇట్లా చేస్తే ఈ రాశి వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, ఒక సముద్రం అండి, సముద్రంలో పడి ఈదుతున్నారు, మొత్తం ఈదారు, చివర ఒడ్డుకొచ్చారు. ఆ ఒడ్డు దగ్గర సూది పడ్డది, సూదిలో నుంచి బయటపడాలా, ఒడ్డుకు చేరాలా లేదా అనేటువంటి పరిస్థితి ఇది. ఒడ్డుకు చేరతారు మీరు, నేను చెప్పింది చేస్తే అన్ని విధాలా బాగుంటారు. ఇంకా మీకు శక్తి ఉంటే తగిన శాంతి చేసుకోండి, మీ గ్రహస్థితి చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ కుంభరాశి వాళ్ళు పూర్వజన్మ పుణ్యం గల వాళ్ళని చెప్పాలి. అటువంటి వాళ్ళు ఎటువంటి కష్టాన్నైనా భరాయిస్తారు, కష్టాన్ని గురించి ఆలోచించరు. వీళ్ళు ఏమి చేయాలంటే ప్రతిరోజు ఈశ్వరుడికి నమస్కారం చేయటం, ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోవటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, అమ్మవారికి పూజ చేయించుకోవటం, ఇన్నిటినీ మించి మంగళవారం కానీ శనివారం కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మీకు అన్ని పరిస్థితులు బాగుంటాయి, సమస్యల నుండి బయటపడతారు. మళ్ళీ వెనకటి స్థితి వస్తుంది. ఎంత పోగొట్టు ఉన్నారో దానికి 2 రెట్లు మీరు మళ్ళీ సంపాదించుకొని బాగా స్థిమితంగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇక మన పని అయిపోయింది, మనం ఎందుకు పనికిరాము అని వాళ్ళు అనుకోవటమే కాక పక్క వాళ్ళు కూడా ఒకప్పుడు వీడు ఎగిరిపడ్డాడు, వీడు పని అయిపోయిందని ఆనందపడతారు. కానీ అన్ని మార్పు వస్తాయి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఈశ్వరార్చన, సూర్య నమస్కారాలు, తర్వాత బియ్యపు రవ్వ పంచదార చీమల పుట్టల దగ్గర వేయండి, మీకు చాలా బాగుంటుంది. శక్తి ఉంటే అన్ని గ్రహాలకు శాంతి చేయించుకోండి. అన్ని గ్రహాలకి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి నేను చెప్పిన విధంగా మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ, గరికతో గణపతి పూజ, మరి నవగ్రహాల ప్రదక్షిణం, బియ్యపు రవ్వ పంచదార వేసి శివులకి పెట్టడం, పిపీలుగా సమారాధన, అన్నదానంతో సమానం సూర్య నమస్కారాలు చేయటం, మీకు అన్ని విధాల మేలు జరుగుతుంది. డబ్బుల నుండి చేస్తే ఇది ఫలించదు, డబ్బులు లేని వాళ్ళ మార్గం. డబ్బులుంటే గ్రహశాంతి చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీ జాతకం చూపించుకోండి. దీనికి ఉపమానం ఏంటంటే,
అన్నదానం చేస్తే పుణ్యమే, కానీ అర్ధన్నం పుత్రశోకంట. అర్ధన్నం పెడతామంట మహాపాపంట. అసలు పెట్టకపోయినా పర్వాలే, నీకు అన్ని విధాలా ఉండి నాకు లేదని మారేడు ద్రాలతో పూజ చేస్తే రాదు. భక్తి లేని పూజ పత్రి చేటు అన్నారు. డబ్బులు లేనివాడు, గతి లేనివాడు 2 మారేడు దళాలు వేసి దండం పెడతాడు, వాడికి ఫలితం వస్తుంది. అన్నీ ఉన్నవాడు తగిన శాంతి చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. స్వస్తి.